ఎమ్మెల్సీ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి 3 షిఫ్టుల్లో అధికారుల విధులు. ప్రారంభమైన రంజాన్ మాసం ఉపవాస దీక్షల్లో ముస్లిం సోదరులు. ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు. నగరంలో విస్తృత సేవా కార్యక్రమాలు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం సూక్ష్మ పరిశీలకులు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద పరిశీలకుడు, సూపర్వైజర్లు, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు విధుల్లో ఉంటారు. లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 విడతల్లో విధులు నిర్వహిస్తారు. కౌంటింగ్ సెంటర్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమ్మెల సత్పతి ఇతర అధికారులు సందర్శించి కౌంటింగ్ పై పలు సూచనలు చేశారు. సోమవారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, క్లరికల్ సిబ్బంది, మీడియా మిత్రులకు అంబేద్కర్ స్టేడియం నందుగల గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి అనుమతిస్తారు. నిర్దేశించిన ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేసుకుని గేట్ నెంబర్ 4 ద్వారా అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలోకి అనుమతించనున్నట్లుగా ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాలో శనివారమే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున మన దేశంలో దీక్షలు చేపడతారు. ముస్లిం వర్గాల ఉపవాస దీక్షలు దాతృత్వం, ప్రార్థనలు, నిత్య ఖురాన్ వర్షం, ఇఫ్తార్ విందులు జరుగుతాయి. ముస్లిం సామాజిక కుటుంబాలు ఉపవాస దీక్షలతో నెల రోజులు దైవారాధనలో గడుపుతారు. ఈ మాసంలో రోజుకు 5 సార్లు నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వయసుతో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో దీక్షలు చేపడతారు. ఈ మాసం మనిషి సత్ప్రవర్తనతో సాగడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని భావిస్తారు. దీక్ష విరమణ సమయంలో ఆహారాలు అందించే స్టాళ్లు సిద్ధం చేశారు. ఈ మాసంలో ప్రత్యేక ఆకర్షణ హలీం, హారిస్ వంటకాల స్టాళ్లు ఏర్పడ్డాయి. దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డీసీసీ ఆఫీస్ లో శ్రీపాదరావుకు నివాళులర్పించిన నేతలు బస్టాండ్ చౌరస్తాలో అన్నదానం, తీగలగుట్టపల్లి, రంగినేని గార్డెన్స్ లో ఇన్నోవేషన్ కరాటే పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ లో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగే నగరంలో డీసీసీ ఆఫీస్ లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద విగ్రహానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పురుమల్ల శ్రీనివాస్, ఆరేపల్లి మోహన్ తదితర నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు, కాంగ్రెస్ వాది, ప్రజాస్వామ్యవాది, ప్రగతిశీల భావాలతో ఏదైతుందో అనునిత్యం నిరుపేద వర్గాలు, గ్రామీణ ప్రాంతం యొక్క సమస్యల గురించి ఆలోచించేటువంటి ఒక నాయకుడు శ్రీపాదరావు గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటూ నాకు అదృష్టం ఏంటంటే వారితో నేను 83లో ఆనాడు శాసనసభలో కలిసి పనిచేసే అవకాశం, అట్లా 89లో కూడా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 89లో వారు వాస్తవంగా ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వారికి అవకాశం వస్తుందని చెప్పి భావించడం జరిగింది. ఆ దశలో వారు శాసనసభ సభాపతిగా బాధ్యత చేపట్టి అధికార పక్షమని కాకుండా ప్రతిపక్షాలు కూడా తగు ప్రాధాన్యత ఇచ్చి సభలో అందరి యొక్క వాక్కు వినిపించే విధంగా ఏదైతుందో అవకాశం. నగరంలోని తీగలగుట్టపల్లి, రంగినేని గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఇన్నోవేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైద్యులు అంజన్ కుమార్, ఎండి తాజ్, మునిగంటి అనిల్, హర్ష మల్లేశం, గంట కళ్యాణి శ్రీనివాస్, కర్ర రాజశేఖర్, పడిశెట్టి భూమయ్య, వంగల విద్యాసాగర్, దన్న సింగ్ తదితరులు పాల్గొన్నారు. మారుమూల ప్రాంతం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి బాటలు వేసి ఎంతోమందికి ఆదర్శంగా ఎంతోమందిని రాజకీయాల్లో తీర్చిదిద్ది ఈరోజు సూర్యచంద్రులు ఉన్నంత వరకు
వారి పేరు మర్చిపోకుండా మరొక వెలుగు వెలిగినటువంటి మహానేత మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం కంకణ బద్దులపై పనిచేస్తామని, అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు వారి తనయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మన రాష్ట్రానికి మరి ఒక పేరు తీసుకొచ్చే విధంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ మహనీయుల యొక్క పుట్టినరోజు ఎప్పుడైతే ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి ముఖ్యంగా ఈ నిర్వాహకులకు మా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా నరేంద్ర రెడ్డి గారు ఉమ్మడి నరేంద్ర రెడ్డి గారు సుధాశేఖర్ గారు అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి రాష్ట్రం ద్వారా కమిటీ చైర్మన్గా వారు ఉన్నారు. మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమం చేసిన మారుమూల ప్రాంతం ఈ రాష్ట్ర స్థాయి నిర్మాణం జరుగుతుంది. దానిలో భాగంగా పిల్లలతో గొప్పగా వారి యొక్క కరాటకు సంబంధించిన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న వారికి సిస్టమేటిక్గా ఫిజికల్గా కూడా వాళ్ళు ఉండే విధంగా ఈ పోటీలో పాల్గొనడం కరాటే అనేది మనకు ఒక శారీరక మానసిక ఉల్లంఘనతో పాటు మనకు మనం ఈ విధంగా కష్టకాలంలో రక్షించుకోవాలని చెప్పి ఎలా రక్షించుకోవాలి అనేది దీనికి ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు, మరి ముఖ్యంగా సేవా కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుంచి చేయడం చాలా సంతోషం. శ్రీపాదరావు గారి ఆశయాన్ని శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని నగరంలోని వృద్ధులు దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. వృద్ధులు దివ్యాంగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఉన్నత ఫలితాలు సాధిస్తారని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీసేందుకు మానేరు క్యాట్ 2025 పరీక్ష అన్నారు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి. కరీంనగర్, జగిత్యాల్లో మానేరు విద్యా సంస్థల్లో ఆదివారం మానేరు క్యాట్ 2025 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సుమారు 1437 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంతకుముందు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి క్యాట్ పరీక్షా పత్రాన్ని విడుదల చేశారు. క్యాట్ పరీక్షను విజయవంతం చేసిన తల్లిదండ్రులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మానేరు క్యాట్ ఎగ్జామ్ నిర్వహిస్తా ఉన్నాము. ఈ క్యాట్ ఎగ్జామ్ ఇది కొత్త కాదు. కోవిడ్ బిఫోర్ కూడా ఒక 2 years మేము కండక్ట్ చేశాము. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళ ఒక ఇన్నేట్ టాలెంట్, వాళ్ళకు అకాడమిక్ నాలెడ్జ్, అకాడమిక్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడే టెస్ట్ ఇది కంప్లీట్ అకాడమిక్ అనాలిసిస్ టెస్ట్. దీని పర్పస్ ఏంటంటే పిల్లలకు ఉన్నటువంటి ఇన్నేట్ టాలెంట్ని సబ్జెక్ట్ వారీగా మ్యాథ్స్ అవుతుంది, ఇంగ్లీషు, సోషల్ అండ్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్ ఇలాంటివిపై క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఒక 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి వాళ్ళ టాలెంట్స్ని పైకి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్ ఉద్దేశం ఏంటంటే పిల్లల టాలెంట్ తీసుకురావడమే కాకుండా మంచి ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఫియర్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే చాలామందికి ఒక భయం ఉంటుంది. భయం లేకుండా ఫ్రీగా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని రాయడానికి ముందుకు వచ్చేట్టు ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతూ ఉన్నది. ఇట్లా ఎవరైతే పిల్లవాళ్ళు ఈ క్యాష్ అవర్స్ వస్తాయో వాళ్ళకి ఇంత ప్రోత్సాహకంగా ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కేవలం జిల్లాతోనే పరిమితం కాదు. జిల్లా నుండి స్టేట్ నుండి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం రాసే ఎగ్జామ్స్ ఎన్నో ఉన్నాయి. ఈరోజు మన ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది కనుక మన యొక్క పిల్లల్ని ఎలా తయారు చేయాలంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ క్రియేట్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్నేట్ ఎబిలిటీని బయటికి తీసుకొస్తూ మంచి ఒక విద్యార్థి తయారు చేసిన బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి ఇక్కడ దట్ ఈస్
today, that is on 2nd March, is the third CAT examination what we are conducting. And earlier we have done with 2 CAT examinations in the 2017 and 2018. Nearly 800 students and 1500 students have participated and respectively. And today what we are doing is the third CAT examination. Nearly 2500 students have enrolled, and we are very glad for the overwhelming response that is given by the students as well as the parents who have encouraged them. And this CAT examination, which is complete academic analysis test, is an examination which builds the students with the strong academics, and also it helps the students to encourage to ensure that how the future will be and how to face different type of competitive examinations which they are going to write in their future. And this CAT examination is just not an examination. It has like all the different subjects which will help the students for their future, that is towards their personality development, and which helps them to come out with the skills what they are having in the different subjects. And we have different subjects in the CAT examination. 1 to 5th class students will be having all the 6 subjects, that is Telugu, Hindi, English, Maths, and Maths, Science and Social. That is according to their regular curriculum. నగరంలోని కేఎస్ఎల్ గార్డెన్స్ లో కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పాఠశాల చైర్మన్ సీతారాం రెడ్డి ప్రారంభించారు. తమ విద్యా సంస్థల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంచేలా సైన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వివిధ క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రాజేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. Dear children, actually we believe that education is not the information that put into the brains of the child. It is the manifestation of the perfection already in a student. We want that education by which character is formed. రంజాన్ మాసం పురస్కరించుకుని కరీంనగర్ పూలే గ్రౌండ్ లో ఈట్ టు మోర్ అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ హలీం మేళా కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించడంతో చికెన్ ప్రియులు భారీగా తరలివచ్చారు. చికెన్ హలీం కోసం జనం భారీగా ఎగబడ్డారు. బకెట్ల కొద్దీ హలీం తీసుకువెళ్తూ ఉండడంతో తోపులాట చోటు చేసుకుంది. నేపథ్యంలో పోలీస్ బందోబస్తు మధ్య ఫ్రీ హలీం మేళా నిర్వహించారు. ప్రేమకు అడ్డొస్తోందని ప్రియురాలి తల్లి గొంతు నులిమి హత్యాయత్నం చేశాడు ప్రేమోన్మాది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం అనుబంధ గ్రామమైన సుద్దాలపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. ఈ సంఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సుద్దాలపల్లి గ్రామానికి చెందిన జాడి సుస్మిత రాజ్ కుమార్ వీరిద్దరూ కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. తరచూ ఫోన్ లో మాట్లాడుకోవడం గమనించిన తల్లి చామంతి గత 5 రోజుల క్రితం సుస్మితను మందలించిందని సమాచారం. కాగా సుస్మిత తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. కుటుంబ పరిస్థితిని తన కూతురు సుస్మితకు వివరించడంతో మనసు మార్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలోనే మరొకరితో పెళ్లికి సిద్ధమై వరపూజ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో పగ పెంచుకున్న ఉన్మాది తన ప్రేమకు అడ్డొస్తుందనే నెపంతో చామంతిని హత్య చేయాలని బహిరంగంగానే అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా కొట్టి గొంతు నులిమి హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఇరుగు పొరుగు చూసి అడ్డుకోవడంతో బాధితురాలు బ్రతికి బయటపడింది. తీవ్ర గాయాల పారిన బాధితురాల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సుస్మిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుని పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ శేఖర్. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లాలో జైలు నుంచి వచ్చిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని పరామర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. జైలు నుంచి విడుదల చేయడానికి కృషి చేసినందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు రైతు రాజిరెడ్డి. గరీబోళ్ల మీద ఈ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు కుట్ర చేస్తోందని ఆరోపించారు. తన వల్లే జైలుకు వెళ్లారని రైతుకు క్షమాపణ చెప్పిన కేటీఆర్ కుటుంబానికి అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కేసుల గురించి భయపడొద్దని అన్ని తాను చూసుకుంటానన్నారు. ఎమ్మెల్సీ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి. 3 షిఫ్టుల్లో అధికారుల విధులు. ప్రారంభమైన రంజాన్ మాసం. ఉపవాస దీక్షల్లో ముస్లిం సోదరులు. ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు. నగరంలో విస్తృత సేవా కార్యక్రమాలు.